గత ప్రభుత్వం సకాలంలో ఇళ్లను పూర్తి చేయకపోవడం వల్ల సుమారు 2,378 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మురుగుపోయాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాష్ట్రంలో గృహ నిర్మాణాలు కేటాయింపుల వివరాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. 3,598 కోట్ల రూపాయల గృహ నిర్మాణ నిధులను మళ్లించి గత ప్రభుత్వం నిరుపేదలకు తీరని అన్యాయం చేసిందన్నారు. నిరుపేదలకు గృహ వసతి కల్పించడంలో పూర్తి స్థాయిలో విఫలమైన గత ప్రభుత్వం తమపై బురద జల్లే ప్రయత్నం చేయడం విడ్డూరమన్నారు. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆవాస్ సర్వే నిర్వహించి PMAY గ్రామీణ 1.0 కింద 3,18,987 మంది లబ్ధిదారులను గుర్తించి కేంద్ర వెబ్సైట్ లో పెట్టడం జరిగిందని, అయితే గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పోర్టల్ నుండి 1,39,243 మంది లబ్ధిదారులను తొలగించిందని చెప్పారు. మిగిలిన 1,79,744 మందిలో 1,79,060 మందికి 2021-22లో కేంద్రం ఇళ్లను కేటాయించిందన్నారు. ఇంకా మిగిలి ఉన్న 684 మంది లబ్ధిదారుల్లో 505 మందికి ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించడం జరిగిందని వివరించారు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆవాస్ యాప్ కింద ఆవాస్ ప్లస్ సర్వే 2018 సంవత్సరంలో ఆవాస్ ప్లస్ సర్వే చేసి 3,18,987 మందిని గ్రామీణ ప్రాంతాలలో సొంత స్థలం కలిగిన వారిని అర్హులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్లో పొందుపరిచింది. ఆనాడు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2018లో ఆవాస్ ప్లస్ అనే సర్వే నిర్వహించి 3,18,987 మంది గ్రామీణ ప్రాంతాల్లో అర్హులు ఉన్నారని ఆ వెబ్సైట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వెబ్సైట్లో నమోదు చేసింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం 2019లో ఆ ప్రభుత్వ నిర్వాహకం కానివ్వండి, ఆ ప్రభుత్వం రాజకీయ కారణాలతో కానివ్వండి, లేకపోతే కక్షతో కానివ్వండి, ఏదైనా కారణం కానివ్వండి, 1,39,243 మందిని లబ్ధిదారుల లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది. తొలగించేసి కేవలం 1,79,744 మంది మాత్రమే అర్హులని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్లో పొందుపరిస్తే ఆ నెంబర్ ఆధారంగా గత 5 సంవత్సరాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పొందుపరిచిన 1,79,744 మంది లబ్ధిదారుల్లో 1,79,060 మందికి ఇల్లు కేటాయించింది. ఎప్పుడు 2021-22 సంవత్సరాల్లో. అంటే అప్పటికి కూడా ఇంకా 684 మంది లబ్ధిదారులు, అర్హులైన లబ్ధిదారులు మిగిలిపోయారు. 1,79,744 మందిలో 1,79,060 మందికి ఇల్లు మంజూరు చేస్తే ఇంకా 684 మంది మిగిలిపోయారు. ఆ మిగిలిపోయిన లబ్ధిదారుల్ని దేశవ్యాప్తంగా పాలసీ ప్రకారం అనుకుంటాను, ఎవరైతే ఇంకా లబ్ధిదారులు మిగిలిపోయారో PMAY 1లో వెబ్సైట్లో పెట్టబడిన వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇల్లు కేటాయించింది. ఏది 2024-25కి. 2024-25 ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1 నుంచి, ఏప్రిల్ 1, 2024 నుంచి ప్రారంభమయ్యే సంవత్సరానికి ఈ ఇల్లు కేటాయించింది. అంటే ఎవరు అప్పుడు బాధ్యత కలిగిన ప్రభుత్వం? ఏప్రిల్ 1, 2024కి కేటాయించాలంటే అప్పుడున్న గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం మూలంగా కేవలం 684 మందికి మాత్రమే మిగిలిపోయిన లబ్ధిదారులకి ఆనాటి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.